హాయ్ గైస్, నేను మీ భాస్కర్ జోగి ఫ్రమ్ goonlinetrainings.com. ఈరోజు నా జర్నీని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను కూడా మీలాగే ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చాను. ఇట్ వాజ్ వే బ్యాక్, ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది. 1997లో గ్రాడ్యుయేషన్ తర్వాత బీఎస్సీ మ్యాథ్స్ చదువుకొని తెలుగు మీడియంలో చదువుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ రోజు ఇంత ఐటీ బూమ్ కానీ లేకుంటే ఐటీ ఇండస్ట్రీలో ఎన్ని కోర్సులు ఉంటాయని కానీ నాకు తెలియదు. అలాగే అంత డబ్బులు పెట్టే స్థితిలో కూడా మా పేరెంట్స్ లేరు. సో అప్పుడు ఏ జాబు దొరక్క స్టార్టింగ్ కెరియర్లో ఒక రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక హోటల్లో నేను పనిచేసుకుంటుండే అనమాట. దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ మై లైఫ్ అనమాట. ఒక 3 years వరకు కూడా హోటల్ ఇండస్ట్రీలోనే హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా సర్టిఫికేషన్ కూడా అక్కడే చేసుకొని అందులోనే నేను ఉండడం జరిగింది. సో ఇయర్ 2000 వరకు కూడా అలాగే జరుగుతూ ఉంది. శాలరీ కూడా 1000 రూపీస్ 1500 రూపీస్ పర్ మంత్ సంపాదించుకునే స్టేజ్ నుండి ఒకసారి ఏమైందంటే మా ఇంటి పక్కన ఉండే ఒక ఫ్రెండ్ ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. మనం మాట్లాడుతూ ఏమన్నాడంటే, భాస్కర్ నువ్వు బీఎస్సీ చేసావు కదా, బట్ ఎందుకు హోటల్ ఇండస్ట్రీలో ఉన్నావు? నేను ఈరోజు బీఎస్సీ ఎంఎస్సీ చేసి ఆస్ట్రేలియాలో జావా మీద లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాను. నువ్వు ఎందుకు బీఎస్సీ మ్యాథ్స్ చేసి హోటల్లోకి వెళ్ళి 3 years నుంచి హోటల్లోనే చేస్తూ ఉన్నావు? ఎవ్రీ మంత్ 1000 రూపీస్ సంపాదించుకున్నావు. నువ్వు స్కిల్స్ కనుక అప్డేట్ చేసుకుంటే నువ్వు కూడా ఐటీ ఇండస్ట్రీలోకి రాగలుగుతావు, లక్షల ప్యాకేజీల్లో అవకాశాలు ఇందులో ఉంటాయని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ మాట నాకు చెప్పడం జరిగిందో అప్పుడు ఇమీడియట్లీగా మనకు ఎవరు గైడెన్స్ ఇస్తారు, లేకుంటే మనం ఎక్కడ నేర్చుకోవాలి, ఇవన్నీ అప్పుడు పెద్దగా నాకు తెలియదు. సో అలా అనుకునే స్థితిలో మా ఫ్రెండ్స్ కొందరు బెంగళూరులో ఉంటే బెంగళూరు వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ ఈ హోటల్ ఇండస్ట్రీని వదిలేసి బెంగళూరు వెళ్ళి ఒక స్మాల్ స్టార్టప్ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది ఐటీ కంపెనీ. అందులో నేను చేసిన జాబ్ నాన్ ఐటీ జాబ్ అనమాట. కంప్లీట్గా కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ లాగా జాయిన్ అవడం జరిగింది అందులో. సో అందులో చేసుకుంటూనే అందులో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇంజనీర్స్తో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, మీరు సి నేర్చుకోండి, లేకుంటే మీరు ఎంఎస్ యాక్సెస్ నేర్చుకోండి. సో ఇలా వాళ్ళు మోటివేట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా వెళ్ళిన 1 yearకి నాన్ ఐటీలో జాబ్ చేస్తున్న నేను ఆ స్టార్టప్ కంపెనీలో స్లోగా ఎస్క్యూఎల్, సి ఇలాంటి ప్రోగ్రామ్స్ని మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు నా శాలరీ నాన్ ఐటీలో ఉన్నాను కాబట్టి ఇయర్ 2000లో నేను అక్కడ ఎర్న్ చేసిన శాలరీ కూడా బెంగళూరులో 5000 రూపాయలు పర్ మంత్. సో అలాగా నేను C++ అలాగే సీక్వెల్ నేర్చుకునేప్పటికీ 2002లో నాకు మంచి అవకాశం వచ్చింది. ద ఫస్ట్ అవకాశం నాకు వచ్చింది ఏంటంటే యూనిలివర్ కంపెనీ బెంగళూరులో. అందులో డైరెక్ట్ శాలరీ నాకు వచ్చింది ఎస్క్యూఎల్ మీద 40,000 రూపీస్ శాలరీ వచ్చింది. అంటే నాన్ ఐటీలో ఉన్నటువంటి ఒక అబ్బాయి, అది కూడా హోటల్ ఇండస్ట్రీలో ఒక 3 years చేసిన అబ్బాయి, ఒక సజెషన్, ఒక రోడ్ మ్యాప్ తీసుకొని ప్రాపర్గా వెళ్ళి స్లోగా స్టార్ట్ చేస్తే ఒక 2-3 yearsలోనే నా శాలరీ 5,000 నుంచి 40,000 రూపాయలకు వెళ్ళింది. అక్కడి నుంచి నా ఐటీ ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత చాలా కంపెనీస్కి నేను పనిచేశాను. అలాగలాగా అక్కడి నుంచి సీక్వెల్ నుంచి ఎంఎస్బిఐ, బిఐ నుంచి పవర్ బిఐ, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగు, డేటా సైన్స్, క్లౌడ్, అలా టెక్నాలజీస్ లాస్ట్ 25 yearsలో నేను నేర్చుకుంటూ గ్రో అవుతూ మంచి మంచి కంపెనీస్లో పనిచేశాను. యూనిలివర్ నుంచి టీవీఎస్ మోటార్స్, డైమ్లర్ క్రైస్లర్ బెంగళూరు, తర్వాత పట్నీ కంప్యూటర్ చెన్నై, హైదరాబాద్లో ఎక్సెంచర్లో పనిచేశాను. తర్వాత మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో కూడా పనిచేయడం జరిగింది. అంటే మీరు స్టార్టింగ్ పాయింట్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు అంటూ ఉంటాను. అబ్రహాం లింకన్ వాజ్ ఏ షూ మేకర్. ఒక షూ మేకర్గా స్టార్టింగ్ చేశాడు అతని కెరియర్ని. బట్ ఈరోజు అతను వెళ్ళింది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా వెళ్ళాడు. అలాగే మోడీని తీసుకున్నా కూడా ఒక ఛాయ్ వాలాగా రైల్వే స్టేషన్లో కనిపిస్తారు. సో మనకేం అర్థం కావాలి అంటే, మనకి స్టార్టింగ్ పాయింట్తో పని లేదు. మీరు హోటల్లో పని చేసుకున్నారా, మీరు ఫార్మాలో పని చేశారా, హౌస్ వైఫ్గా 10 years ఉండిపోయారా, లేకుంటే బ్యాంకింగ్లో ఉండి ఒక 20,000 సంపాదిస్తున్నారా, అది మనకి ఇంపార్టెంట్ కాదు. వేర్ వీ హ్యావ్ రీచ్డ్ అనేది ఇంపార్టెంట్. బట్ ఇంపార్టెంట్ మనకి ప్రాపర్ డెస్టినేషన్లోకి రావాలి అనుకుంటే ప్రాపర్ మెంటార్స్, ప్రాపర్ గురూస్ మనకు ఉండాలి. సో చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఈజీగా వెళ్ళి ఏదో కోర్సు నేర్చేస్తే నేను ఈజీగా అయిపోతానంటారు. నా జర్నీలో నేను బెంగళూరులో ఒక స్టార్టప్ కంపెనీలో పనిచేసానని చెప్పాను కదా, అక్కడ
నాకు ఒక మంచి మెంటర్ మిస్టర్ శ్రీనివాసన్ రంగనాథన్ గారు, ఆ కంపెనీ హెడ్, ఆయన నాకు పరిచయం అవడం జరిగింది. ఆయన మెంటారింగ్లో ఆయన ఐఐటి మెడ్రాస్లో మ్యాథ్స్ చేశారు, ఐఐటి మెడ్రాస్. అలాగే ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ చేసి పెద్ద పెద్ద కంపెనీల్లో సిటీ బ్యాంక్లో ప్రెసిడెంట్గా, సిటీ బ్యాంక్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, విప్రోలో ప్రెసిడెంట్గా పనిచేశారు. అలాంటి వ్యక్తి బయటకు వచ్చి ఒక స్టార్టప్ పెడితే ఆయనతో నేను ఒక 10 years పనిచేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఆయన నాకు బాగా మెంటారింగ్ చేయటం వలన ఈరోజు ప్రాపర్ మెంటారింగ్తో మంచి అవకాశాలని నేను సృష్టించుకున్నాను. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ కూడా సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో ఉండేవాడిని, రైట్. బట్ ఈరోజు మీ ముందుకు వచ్చి అనర్గళంగా 1 or 2 hours ఇంగ్లీష్లో క్లాసులు చెప్పడం, ఇదంతా కూడా ఒక రోజులోనో 6 monthsలోనో 3 yearsలోనో అయ్యే పని కాదు. మీకు కంటిన్యూస్గా ఎఫర్ట్స్ ఉండాలి, ప్రాపర్ మెంటార్ని మీరు ఎంచుకోవాలి. నేను ఈరోజు గో ఆన్లైన్ ట్రైనింగ్స్ స్టార్ట్ చేసింది కూడా ఏంటంటే, ఎవరికైతే ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ ఉంటుందో వాళ్ళు సొసైటీలోకి వచ్చి మాట్లాడితే, సొసైటీలోకి వచ్చి టీచింగ్ చేస్తే కనుక సొసైటీ చాలా మంచి ఇంప్రూవ్లో ఉంటుంది, ఆర్ ఎఫెక్ట్ బాగుంటుంది. మీరు అమీర్పేటలో వెళ్ళి ఒక ఫ్యాకల్టీకి అసలు టీచింగ్ క్యాపబిలిటీస్ లేకపోయినా, వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఆ ఫ్యాకల్టీ దగ్గర మీరు ఏమైనా నేర్చుకున్నా కూడా ప్రాపర్గా నేర్చుకునే అవకాశం మీకు ఉండదు. కాబట్టి మాలాంటి ఎక్స్పర్ట్స్ ఇండస్ట్రీలో వర్క్ చేసి బయటకు వచ్చి ఏ స్థితిలో అయితే మేము మా లైఫ్ని మొదలుపెట్టామో అదే స్థితిలో మీరు కూడా ఉన్నట్లయితే మాలాంటి మెంటార్స్ని, గురువుస్ని ఉపయోగించుకొని చాలా మంచి టెక్నాలజీస్ ఈ రోజుల్లో కూడా మీరు ఇంటి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. డైలీ 2 hours 3 years ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఐటీ ఇండస్ట్రీలోకి రావచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను హోటల్లో పనిచేశాను, ఐ వాజ్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, సివిల్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు బ్యాంకింగ్లో ఉన్నాను, నా శాలరీ 20,000, ఎవరు నాకు ఐటీలో జాబ్ రాదని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన మాటలు. మీరు ఎప్పుడు దీన్ని ట్రై చేయలేదు. మీరు ట్రై చేస్తేనే అందులో ఉన్న నిజాలు భయపడతాయి, మనకు తెలుస్తాయి, మనం కూడా బలపడతాయి. సో మనం ప్రాక్టీస్ చేయకుండా ఎవరి మాటలు నమ్ముకొని కనుక కూర్చుంటే మనం ఎప్పటికీ ఏమీ సాధించలేం. సాధించాలంటే మీకు పట్టుదల ఉండాలి. సో ఎనీబడీ కెన్ స్టార్ట్ ఎనీథింగ్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం. అది గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా మీ కెరియర్ని, మీ భవిష్యత్తుని బాగా సరిదిద్దుకోండి. మీకు ఇంకేమైనా విషయాలు కావాలంటే డిస్క్రిప్షన్లో చాలా ఫోన్ నంబర్సు, తర్వాత ఈ కావాల్సిన మెటీరియల్ అంతా పెట్టడం జరిగింది. అలాగే భాస్కర్ జోగి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.